సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ నాగ భరత్. ఆల్ ఇండియాలో 580 ర్యాంక్ సాధించిన కుర్రాడు. నాగ భరత్కి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ అటెంప్ట్లో కాదు, దాదాపు 7 అటెంప్ట్లు కంప్లీట్ చేసిన తర్వాత చేశారు. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఎలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంకా మీకున్న ఫీలింగ్స్ ఏంటి? మన ముందు వెళ్ళిన అబ్బాయి లోపల ఇస్తుంటాడు ఇంటర్వ్యూ. లోపల వెళ్ళగానే అసలు ఎలాగుందండి వాతావరణం? వెళ్ళగానే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకు మ్యూజిక్ వినిపిస్తుందా అని అడిగారు. చుట్టుపక్కల సొసైటీ రకరకాల వ్యక్తులు మాట్లాడేసరికి వాళ్ళకి మైండ్ అదొక పెళ్ళి, అబ్బాయి పెళ్లి చేయాలి, ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఆ పైన వాళ్ళకే అది నిజం సార్. ఎందుకంటే సార్ ప్రిపరేషన్లో ఒక ఆస్పిరెంట్కి రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారా? నిజం చెప్పాలంటే నాకు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ర్యాంక్ కొట్టాలి అనేది మనసులో ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా రాసేటప్పుడు చదవాలి తప్ప వేరే గురించి ఆలోచించకూడదు. భయం అనేది ఉండకుండా చదవాలి. నేను అది జరిగినప్పుడు సార్ 0.17తో పోయినప్పుడు ఆలోచించాను సార్, నిజంగా లక్ అనేది ఫ్యాక్టరా అనేసి. ఒకవేళ ర్యాంక్ వచ్చిందంటే ఇంకా మీరు దేవుడు, సూర్యుడు, వీరుడు, వీడు మావాడు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ యాస్పిరెంట్స్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం ఎంత పేషెంట్గా ఉన్నా, ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా రాదు సార్. సాధారణంగా అందులో కూడా కొంతమంది ఎక్కువగా చైల్డ్ సైకాలజీ చూస్తుంటారు, పిల్లల్లో మార్పు తేవాలి అనే విషయాన్ని. కొంతమంది క్రిమినల్ సైకాలజీ చూస్తారు. అంటే మీకు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? నాకు బాగా కనెక్ట్ అయిన సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ నాగ భరత్. ఆల్ ఇండియాలో 580 ర్యాంక్ సాధించిన కుర్రాడు. నాగ భరత్ 580 ర్యాంక్ సాధించడానికి ఒక రోజు 2 రోజులు కాదు, ఆయన చాలా అటెంప్ట్లు చేశారు. ఆ అటెంప్ట్లో 580 223వ సంవత్సరాలు వచ్చింది. ఆయన ఎక్కడో ఢిల్లీలో చదువుకొని లేదా బాగా డబ్బు ఇంట్లో పుట్టుకొని కాదు, సామాన్య కుటుంబంలో పుట్టి ఆ నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటే ఆ విధంగా అతను సివిల్స్ రాశారు. అసలు భరత్కి సివిల్స్ రాయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? రాసే ముందు ఎటువంటి శిక్షణ తీసుకున్నారు? అటెంప్ట్ ఫెయిల్ అవుతున్నప్పుడు అతనిలో ఏ విధంగా నిరాశ వచ్చింది? ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏం చేశారు అనే విషయాల్ని భరత్ నాటి తెలుసుకుంది. భరత్ నమస్తే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చూడడానికి చిన్న అబ్బాయిలో ఉన్నావు కానీ మీరు 580 రావడం అనేది గ్రేట్. ఫస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. సాధారణంగా చెప్పండి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అందరికీ కూడా సివిల్ రాయాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, ఐఆర్ఎస్ అవ్వాలి, సొసైటీకి సేవ చేయాలి అనే ఫీలింగ్స్ అందరికీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అదే టాప్ పోస్ట్ కాబట్టి. పాలసీ మ్యాటర్లో ఐఏఎస్ ఉంటారు, లా అండ్ ఆర్డర్ విషయంలో ఐపీఎస్ కనిపిస్తుంటారు కాబట్టి ఈ రెండు మీద ఎక్కువగా అందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే మీలాంటి కుర్రాళ్ళు కదా, చాలామంది కుర్రాళ్ళకి అందరికీ అదొక గోల్, అదొక డ్రీమ్. కానీ అందరూ దాన్ని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు, కొంత ఫెయిల్ అవుతుంటారు. నాగ భరత్కి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ అటెంప్ట్లో కాదు, దాదాపు 7 అటెంప్ట్లు కంప్లీట్ చేసిన తర్వాత చేశారు. ప్రతి అటెంప్ట్ మీకు ఒక యజ్ఞం. అది చదివిన తర్వాత ఆ ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకున్నారు? ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు నాగ భరత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి? సార్, నా పేరు మర్రిపాటి నాగ భరత్. మా నాన్నగారు మర్రిపాటి నాగరాజు గారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బద్వేల్ డివిజన్లో ఆయన వర్క్ చేస్తున్నారు సార్. మా మదరు మర్రిపాటి సునంద గారు. ఆవిడ 2013వ సంవత్సరం చనిపోయారు. మా చెల్లి పేరు సునంద. ఆవిడ 2013లో చనిపోయారు సార్. తర్వాత మా ఫాదర్ మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవడము. తర్వాత మా పిన్నతల్లి గారు, ఆవిడ మా అమ్మ లాగా, అంటే అంతే అండి. అంటే మాకు మదర్ లేని లోటు అనేది ఇప్పుడు మాకు చాలా మంది తల్లులు స్టెప్ మదర్లు చాలా బాగా చూడరు అనే ఒక అపవాదని ఆవిడ మొత్తం తుడిచిపెట్టేశారు. అయితే అవును సార్, గొప్ప విషయం ఆవిడకి కూడా. అవును సార్. తర్వాత నాకు 2 చెల్లెళ్ళు. ఒకరికి పెద్ద ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చిన్న చెల్లెలు 8 ఏళ్ళు అనమాట. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తర్వాత నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వస్తే సార్, నేను చిన్నప్పటి నుంచి ఒక 12th క్లాస్ వరకు నేను ఇక్కడ కడపలోనే చదివాను సార్. నారాయణ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను సార్. అప్పుడు నాకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నాది బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిపోయి ఖరగ్పూర్లో. అప్పటి నుంచి నేను ఇంకా జాబ్ వచ్చింది సార్, కాకపోతే తీసుకోలేదు.
తీసుకోకుండా ప్లేస్మెంట్ ఏమొచ్చింది మీకు? ప్లేస్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ అక్కడ జనరల్గా వచ్చేది. సో కాకపోతే అది ఒక 3 months లేట్ అవుతుంది అని చెప్పారనమాట, అది జాబ్ స్టార్ట్ అవ్వడం. మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్, అంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు ఆల్రెడీ. నేను ఎంటెక్ చేయడం వల్ల నేను 1 year లేట్గా వచ్చాను అనమాట. నాది డ్యూయల్ డిగ్రీ కోర్సు, బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇన్ 5 years అనమాట. అంటే మీ ఆలోచన ఖరగ్పూర్ ఐఐటీలో పడింది. కరెక్ట్ సార్. అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఎలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జనరల్గా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు కలెక్టర్ని చూడడము, వాళ్ళ హోదా లేదంటే వాళ్ళు సమాజానికి ఎంత చేయగలుగుతారనేది చూడడం వల్ల మా ఫాదర్ నాకు చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు సార్. అంటే ఇప్పుడు జయేష్ రంజన్ గారు లేదంటే స్మితా సబర్వాల్ గారు ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళతో మీట్ అయినప్పుడు ఆ స్టోరీస్ అన్నీ మాకు చాలా ఎంతూజియాస్టిక్గా చెప్పేవాళ్ళు అనమాట. చెప్పినప్పుడు మాకేమనిపించేదంటే ఇది చాలా గొప్ప అవకాశము అనే ఒక భావన అయితే ఉండింది సార్. కాకపోతే నాకు ఎప్పుడైతే ఇంజనీరింగ్ తీసుకున్నానో ఆ ఫీల్డ్కి దూరంగా వెళ్ళిపోవడం వల్ల నాకు దాని పట్ల అది మంచి అభిప్రాయం ఉన్నా కానీ అంత ఆసక్తి లేకుండే సార్. కాకపోతే ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ జాయిన్ అయినప్పుడు ఈ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చదువుతున్న విధానము లేదంటే వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్స్ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. తర్వాత నా ఫ్రెండ్ చైతన్య అనేసి ఆ అబ్బాయి కూడా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు అనమాట. అతను చెప్పాడు సార్, ఇది మా ఫ్రెండ్స్లో చాలామంది కంటే నీకు ఇది చాలా యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు డిస్కస్ చేస్తున్నాను సోషో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లాంటివి. ఆ సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు నాలో కొంత ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ నేను దానికి సూట్ అవుతానని తను చెప్పడం. సో ఈ జాబ్ కూడా ఎలాగో 2-3 months లేట్ అవుతుంది అనేసి నేను 1 year తర్వాత అయినా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో, ముందే చేసేద్దాం అనేసి ఇంకా జాబ్ కూడా తీసుకోకుండా జాయిన్ అయిపోయాను. ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు మీరు? నేను 2016 ఎండింగ్లో స్టార్ట్ చేశాను సార్. ఓకే, ఒకసారి వెనక్కి వెళ్దాం. ఓకే సార్. ఖరగ్పూర్ ఐఐటి, ఖరగ్పూర్ ఆ వాతావరణం ఎలాగుంది? ఎందుకు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే కనిపిస్తుంటారు ఖరగ్పూర్లో? అంటే సార్ ఖరగ్పూర్ ఇన్స్టిట్యూట్ లోపలే కాదు సార్, స్టూడెంట్సే కాదు, ఈవెన్ ఖరగ్పూర్ అనే ఒక ఊర్లో కూడా ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు ఉన్నారు సార్. ఆల్మోస్ట్ 50% ఉంటారు తెలుగు వాళ్ళు, 70% అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ సెటిల్ అయిపోయి ఆ జంక్షన్ చాలా పెద్ద జంక్షన్. సో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ యాక్చువల్లీ అక్కడ తెలుగులో మాట్లాడితే కూడా చాలా మందికి అర్థమైపోతుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో మేము అంటే నేను చిన్నప్పటి నుంచి కడపలో చదువుకోవడము, ప్రతి క్లాస్లో నేను టాపర్ సార్. అది గర్వంగా చెప్పుకోవట్లేదు, అది కాకపోతే వన్స్ నేను ఐఐటికి వెళ్ళగానే నాకు బాగా గుర్తు, మన ఫస్ట్ క్లాసే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనమాట. ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఆ ఎండ్ అనేది కనిపించలేదు సార్, అంత పెద్దగా ఉంది క్లాస్ రూమ్. అది చూసిన తర్వాత నాకు మనం వేరే వరల్డ్కి వచ్చేసాము, ఇంకా మా చిన్న ఊరు అనేది కాదు, చాలా పెద్ద ప్రపంచం. కడప నుంచి ఖరగ్పూర్ వెళ్ళారు, కార్ నుంచి కొత్తగా వచ్చారు. ఖరగ్పూర్లో అవును సార్. మీరు బయట తిరిగారా? అక్కడ నింపూరా, గోలీ బజార్ లాంటి ఏరియాలు ఉంటాయి. అవును సార్, అవును సార్. అంటే బయట ఏంటంటే సార్ అక్కడే ఖరగ్పూర్ నుంచి వచ్చిన విద్యార్థులు కొంతమంది ఉంటారు సార్. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల నేను అక్కడ కొంచెం, అక్కడ దసరా పండుగ కూడా బాగా చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు సార్. దసరా పండుగ బాగా చేస్తారు. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క 10 metersకి ఒక పండలు ఉంటుంది. అవును, చాలా అద్భుతంగా చేస్తారు. ఈవెన్ యాక్చువల్ చెప్పాలంటే ఎకానమీలో కూడా, బెంగాల్ ఎకానమీలో 10% ఆఫ్ ది ఎకానమీ ఆ ఫెస్టివల్ చుట్టూ తిరుగుతుంది అనేసి చెప్తారు. కరెక్ట్. యా. సో అంటే ఖరగ్పూర్ విలేజ్ గురించి మీరు స్టడీ చేశారు. అక్కడ రౌడీ కూడా ఒక తెలుగు ఆయన ఉంటాడు. నాకు అంత స్పెసిఫిక్గా తెలియదు సార్, కాకపోతే అక్కడ కల్చర్, అక్కడి మనుషులు, అక్కడి పరిసరాలు, తర్వాత కొన్ని ప్లేసెస్ అవి కొంత నేను తిరగడం జరిగింది సార్. అక్కడ బీజం పడింది సివిల్స్ చేయాలని. ఆప్షన్ ఏం తీసుకున్నారు సార్? ఆప్షనల్ కూడా, దానికి కూడా మా ఖరగ్పూర్ కాలేజ్ అనేదే బీజం సార్. అక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. మేము ఇంజనీరింగ్ చదువుతున్నా కానీ హ్యుమానిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ సార్ అక్కడ. దాన్ని బ్రెడ్త్ కోర్సెస్ అంటారు. అందులో నాకు కోయిన్సిడెంటల్గా సైకాలజీ అనేది నాకు ఫస్ట్ టైం నేను పెట్టినప్పుడు ఆప్షన్స్ అది కోయిన్సిడెంటల్గా వచ్చింది. ఒకసారి ఆ ఇంట్రడక్షన్ టు సైకాలజీ కోర్స్ తీసుకున్న తర్వాత నాకు దాని మీద విపరీతమైన ఆసక్తి వచ్చిందనమాట. సో యాక్చువల్ దానికి సైకాలజీలో కూడా ఒక రీజన్ ఉంది. అప్పుడు నేను కొంత ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని అనమాట. ఇంట్రోవర్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ ఆలోచనల గురించి వాళ్ళు ఆలోచించడం, దీనివల్ల వాళ్ళకి సైకాలజీ అనే దాని పట్ల బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. సో అది నాకు సైకాలజీ మీద అలా రావడానికి ఒక రీజన్ అనమాట. సో తర్వాత ఈ ఎగ్జామ్లో కూడా ఆ సబ్జెక్ట్ ఉండదని తెలిసిన తర్వాత నాకు ఇంకా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది అనమాట. సో దట్ నేను అది చదవచ్చు. ఇది కూడా సైకలాజికల్లో మీరు క్రిమినల్ సైకాలజీ తీసుకున్నారా, చైల్డ్ సైకాలజీ తీసుకున్నారా, హ్యూమన్ తీసుకున్నారా, ఏం తీసుకున్నారు ఎక్కువగా? సార్ అంటే ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే సార్ 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో కంప్లీట్లీ సైకాలజీ బేసిక్స్ ఉంటాయి సార్, మెమరీ, ఇంటెలిజెన్స్, థింకింగ్, ఇలాంటి లెర్నింగ్, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి సార్. సెకండ్ పేపర్కి వచ్చేసరికి
అది చాలా రకాలైనటువంటి అప్లికేషన్ పార్ట్స్ ఉంటాయి సార్. అంటే చైల్డ్ సైకాలజీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్రిమినల్ సైకాలజీ మీరు చెప్పినట్టుగా, తర్వాత సెక్యూరిటీ, టెర్రరిజం, ఈవెన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఈ అన్ని అంశాలు కూడా సెకండ్ పేపర్లో ఉంటాయి సార్. వీటిలో ఏంటంటే సార్ ఒక బిఏ చదివిన ఒక అబ్బాయి లేదంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అబ్బాయి ఎలా అయితే ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది సార్. ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ మనం తీసుకోలేము, బట్ ఈ సిలబస్లో మనము సైకాలజీ అనేది పర్సూ చేయొచ్చు సార్. అంటే మీరు తీసుకున్నారు కరెక్టే, అందులో మీకు బాగా కనెక్ట్ అయింది సార్ నాకు సాధారణంగా అందులో కూడా కొంతమంది ఎక్కువగా చైల్డ్ సైకాలజీ చూస్తుంటారు, పిల్లల్లో మార్పు తేవాలి అనే విషయాన్ని. అవును సార్. కొంతమంది క్రిమినల్ సైకాలజీ చూస్తారు. అవును సార్. అంటే మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? సార్ నాకు బాగా కనెక్ట్ అయిన సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్ పాజిటివ్ సైకాలజీ. అందులో నేను ఈవెన్ ఇంటర్వ్యూ దశలో కూడా పాజిటివ్ సైకాలజీ బుక్స్ చదవడం అనేది నేను ఒక హాబీగా పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో అదేంటంటే సార్ సైకాలజీ అనేది ఇప్పటి వరకు ఎక్కువగా మానసిక రుగ్మతలు లేదంటే డిజార్డర్స్ వీటి మీద స్టడీ చేసింది సార్. కాకపోతే సామాన్య ప్రజలకి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఎలా పెంచాలి అనే ఒక అంశం మీద పెద్దగా చర్చ లేదనమాట. 2000 సంవత్సరం నుంచి మార్టిన్ సెలిగ్మెన్ అనే ఒక ప్రొఫెసర్ జనరల్ పబ్లిక్కి సైకాలజీ హెల్ప్ చేయాలి, వాళ్ళ రోజువారీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది పెంచాలి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ డొమైన్ అనేది స్టార్ట్ చేశారు సార్. సో అది నాకు చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే డెమోక్రటైజింగ్ సైకాలజీ సో దట్ పీపుల్కి, లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి సైకాలజీ ఫలాలు అందాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా అందులో? సామాన్యుడికి ఆ ఫలాలు అందించాలనేది ఒక్క లైన్ గురించి. సార్ అంటే హ్యాపీనెస్ అనేది దాని మెయిన్ కాన్సెప్ట్ సార్. హ్యాపీనెస్ అనేది ఎట్లా పెంచాలి? సో హ్యాపీనెస్ అనే దాంట్లో 3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి ప్లెజర్ అంటే మనకి నచ్చిన ఫుడ్ తినడమో లేదంటే మనకు నచ్చిన సినిమా చూడడం, ఇది ప్లెజర్ అనమాట. సో రెండో అంశం ఏంటంటే ఫ్లో సార్. ఫ్లో అనేది యాక్చువల్గా చాలా అండర్ రేటెడ్ కాన్సెప్ట్ మన దగ్గర. ఏంటంటే ఒక పర్సన్ ఒక విషయాన్ని ఇన్వాల్వ్ అయిపోయి తనకి ఆ విషయానికి మధ్యలో అసలు భేదం లేకుండా అనమాట దాంట్లో ఇమ్మర్స్ అయిపోతే కలిగే ఫీలింగే ఫ్లో సార్. సో ఈ ఫ్లో అనే ఆస్పెక్ట్ ఈవెన్ మన నా ప్రిపరేషన్లో కూడా కొన్నిసార్లు గంటలు మనం చదివినా కానీ మనం అక్కడ ఉన్న ప్లేస్ ఏంటి, మనకి ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా అనేది కూడా మర్చిపోయి మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి జరిగే క్రమంలో కలిగే ఫీలింగ్ ఫ్లో సార్. ఈ ఫ్లో అనేది చాలా గొప్ప అనుభూతి అనమాట. అది జనరల్గా రచయితలకి లేదంటే కొంత అలాంటి ఈవెన్ రీడర్స్కి కూడా చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఒక బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫినిష్ వరకు కూర్చొని అలా చదివేస్తుంటారు అనమాట. సో అది ఫ్లో అనమాట. సో ఈ ఫ్లో ఎక్స్పీరియన్సెస్ అనేవి జనరల్గా దీన్ని ఎక్కువ మంది జనరల్గా మాట్లాడదు దీని గురించి. ఇంకొకటి ఏంటంటే సార్ అన్నిటికంటే అద్భుతమైన విషయము ఆల్ట్రూయిజం. ఇది థర్డ్ స్టేజ్ సార్. అంటే ఒక పర్సన్ కంప్లీట్గా హ్యాపీనెస్, అల్టిమేట్ హ్యాపీనెస్ పొందాలంటే వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడము లేదంటే స్పిరిచువల్ పద్ధతిలోకి వెళ్ళడము. సో ఈ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది స్టడీ చేస్తారు సార్ పాజిటివ్ సైకాలజీ. సో ఇవి ఎందుకో మనం ఇంకా జనాలకి ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళ రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేసే విధంగా ఉంటే వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేస్తారేమో అనేది నా అభిప్రాయం సార్. వచ్చా మూడింటి మీద ఫోకస్ చేశారు, వచ్చారు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారా సార్? ఫస్ట్ అటెంప్ట్ నాది ప్రిలిమ్స్ అవ్వలేదు సార్, సెకండ్ అటెంప్ట్ అయింది. లాస్ట్ 3 అటెంప్ట్స్ అయితే ప్రిలిమ్స్ అయింది సార్. సో నేను 2 రకాలుగా చెప్పచ్చు సార్ నా మొత్తం ప్రిపరేషన్. ఒకటి ఇన్నింగ్స్ 1, ఇన్నింగ్స్ 2 లాగా. ఫస్ట్ 4 అటెంప్ట్స్లో నాది ఒకటేసారి ప్రిలిమ్స్ అయింది సార్. అవునా? తర్వాత 3 అటెంప్ట్స్లో నాది వరుసగా ప్రిలిమ్స్ అవుతూ వచ్చింది సార్. ఈ ఫస్ట్ 4 అటెంప్ట్స్లో నేను ఒక రిలక్టెంట్ యాస్పిరెంట్. ఏం చెప్పాలంటే నాకు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ర్యాంక్ కొట్టాలి అనేది మనసులో ఉన్నప్పటికీ కంప్లీట్గా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఎందుకంటే నాకు ఫస్ట్లో ప్రిలిమ్స్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రిలిమ్స్ అవ్వడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించేది అనమాట. ప్లస్ సెకండ్ టైం అయినప్పటికి కూడా నాకు తెలియకుండానే, అంటే నేను అంత కష్టపడకుండా అయిపోయింది సార్ అది. సో అప్పుడు నేను మెయిన్స్ రాసిన తర్వాత ఈసారి కొట్టేస్తానేమో, మెయిన్స్ అసలు ఏం చదవకుండా రాస్తేనే ఒక 700 మార్క్స్ అలా వచ్చాయి. నాకు ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో ఈ నెక్స్ట్ టైం నాకు ప్రిలిమ్స్ అయితే నాకు మెయిన్స్ కూడా అయిపోతుంది, ఇంటర్వ్యూ కూడా వచ్చేస్తుంది. సో అనే ఒక భ్రమలో ఉన్నా అనమాట. సో అది ఆ భ్రమ అనేది 2019 అటెంప్ట్లో అది చెల్లాచెదురైపోయింది అనమాట. అప్పటి నుంచి నాకు ఏంటంటే ఒక భయం అనమాట, ప్రిలిమ్స్ ఎలా పాస్ అవ్వాలి అనేది. చాలా కష్టపడి చదివాను సార్. 2019, 2020 నేను ఎక్కువ చదివిన సంవత్సరాలు. అట్ ది సేమ్ టైం నేను ఘోరంగా విఫలమైనవి కూడా అదే సంవత్సరాలు అనమాట. అంటే మీకు ప్రిలిమ్స్ మీద ఎక్కువగా భయం ఉండేదా, సీసాట్ మీద ఎక్కువ ఉంటుంది సార్? అప్పుడు సీసాట్ ఎంత టఫ్గా లేదా? సీసాట్ అనేది నాకు మేనేజబుల్, ఎందుకంటే ఐఐటీలో చదివించాము ఇది. కరెక్ట్ ఐఐటీ కాబట్టి మీకు పెద్ద కష్టం. కాకపోతే
అప్పటికి నేను 2020లో సీసాట్ ఫెయిల్ అయ్యాను సార్. ఎంత మార్క్స్ తెలుసా? 0.17 మార్క్స్. అరే అంటే హాఫ్ మార్క్ కూడా కాదు, 0.17 మార్క్ అనమాట. దీనికి కారణం కేవలం భయం సార్. భయం. ప్రిలిమ్స్ అంటే విపరీతమైన భయం. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాము. ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడే ఆ రోజు విపరీతమైన టెన్షన్తో మనం రాస్తాం సార్. ప్లస్ కాల్ చేసిన ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈసారి అవుతుంది కదా అనే ఆ మాట చాలా టెన్షన్ అనేది క్రియేట్ చేస్తుంది సార్. చేయడం వల్ల ఆటోమేటికలీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లేదంటే ఈవెన్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ మధ్యలో ఉన్న టైంలో ఆ గ్యాప్లో ఫస్ట్ పేపర్ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకోవడం మనం పెట్టింది కరెక్టా. సో నేను యాక్చువల్గా లంచ్ కూడా చేయకుండా 2020 రాశాను అనమాట. రాసినప్పుడు నాకు విపరీతమైన టెన్షన్లో నేను రాయడం వల్ల ఇట్ ఫెల్ట్ కొంచెం ఇట్ వాజ్ వెరీ అంటే చాలా టెన్స్ మూమెంట్ సార్. అది ఫెయిల్ అయినప్పుడు 0.17తో అసలు ఏంటి వరల్డే కన్స్పైర్ చేసి నన్ను ఫెయిల్ అవ్వడానికి ట్రై చేస్తుందా అనే ఒక భావనలోకి వెళ్ళిపోయాను సార్. నిజంగా ఆల్రెడీ సైకాలజీ చదువుతూ కూడా ఎందుకంటే సార్ ఇంత అన్లక్కీగా అంటే 27 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి సార్. 28 అయి ఉంటే నేను పాస్ అయిపోయాను. అంటే ఈ ఒక్క క్వశ్చన్ అనేది నేను సో అలాంటి ఒక దీనిలో నుంచి ఎక్కడో ఐ ఫెల్ట్ సార్ ఆనెస్ట్గా ఈ మొత్తం జర్నీలో అది జరిగిన తర్వాత డెఫినెట్లీ నేను ర్యాంక్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాను సార్. అక్కడ మీకు బలం పడింది. ఎందుకంటే సార్ కొంతమంది చెప్పారు సార్ ఇవి ఎందుకు ఇంత అన్లక్కీగా అవుతుంది అనేది. సో ఆ అన్లక్కీ అనేది నాకు వద్దు, నేను డెఫినెట్లీ లక్కీ అనేది ప్రూవ్ చేస్తాను అనేసి నేను కష్టపడి చదివాను సార్. లక్తో కూడా సంబంధం లేకుండా కొట్టాలి అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. అంటే ముందు మనం కష్టపడాలి, తర్వాత లక్ అనేది కవరింగ్ అంతే సార్. నిజంగా చెప్పాలంటే అసలు లక్ అనే కాన్సెప్ట్ డిస్ప్రూవ్ చేద్దాం అనే ఉద్దేశంలో నేను ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా రాసేటప్పుడు చదవాలి తప్ప వేరే గురించి ఆలోచించకూడదు. భయం అనేది ఉండకుండా చదవాలి. నేను అది జరిగినప్పుడు సార్ 0.17తో పోయినప్పుడు ఆలోచించాను సార్, నిజంగా లక్ అనేది ఫ్యాక్టరా అనేసి. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నేను ఆ ఎగ్జామ్ ఎందుకు పోయిందంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ మ్యాథమెటిక్స్ 2 ఉంటాయి సార్ కాంపనెంట్స్. నేను ఎప్పుడైతే రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీట్గా 27 పెడతానో నాది ఎప్పుడు పోలేదు సార్. నేను ఆ ఒక్క రోజు నేను సరిగ్గా తినలేదు కాబట్టి ఎందుకు రిస్క్, ఓన్లీ మ్యాథ్స్ చేసుకుందామని మ్యాథ్స్ పెట్టాను సార్. అది పెట్టడం అనే డెసిషన్ తప్పు సార్. నేను లక్కీయా అన్లక్కీయా, నా రోల్ నెంబరు అన్నీ యాడిషన్ చేస్తే ఈవెన్ సంఖ్య వచ్చిందా బేస్ సంఖ్య వచ్చింది ఇవన్నీ ఇది మ్యాటర్ కాదు సార్. నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ సార్. చాలామంది ఏం చేస్తారంటే డెసిషన్ రాంగ్ చేసి వేరే ఏదో సమ్ ఎక్స్ట్రా అదేంటి అంటే ఆ రోజు ఏం చేశారు మీరు? ఫుడ్ ఎక్కువ తీసుకోలేదా? నేను ఎక్కువ అంటే నేను మధ్యాహ్నం చాలా అంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకోవడము, సో అవన్నీ చూసుకోవడం వల్ల నేను యాక్చువల్గా రోడ్డు పక్కనే కూర్చొని అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈసారి ప్రిలిమ్స్ పోతే ఏంటి పరిస్థితి అనే ఒక భయం ఉంటుంది సార్. సో ఆ భయం వల్ల నేను ఆ టెన్షన్లో ఆ మార్క్స్ చూసుకోవడం, ఈసారి సేఫే కదా అంటే ఏం చేయాలంటే రాసి ఇంకా సబ్జెక్ట్ మర్చిపోయి శుభ్రం తిని రిలాక్స్ అయ్యి సీచాట్కి వెళ్ళిపోవాలి. నేనైతే ఏం చెప్తానండి సార్, మీరు చెప్పిందే దగ్గరలో ఉండే మాల్కి వెళ్ళిపోవాలి సార్. ఒక షాపింగ్ మాల్ ఏదైనా పెద్ద మాల్ వెళ్ళిపోవాలి. అక్కడ చాలా మంచి ఏసీ ఉంటుంది. అక్కడే ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడే కూర్చొని హ్యాపీగా తినేసిన తర్వాత టైం ఉంటే చూసుకోవచ్చు, లేదంటే అసలు చూసుకోకపోవడం ఇంకా బెటర్. అక్కడికి వెళ్ళిపోయి సీసాట్ రాసిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ రోజు కూడా చూసుకోకుండా నెక్స్ట్ రోజు చూసుకోవడం బెటర్ సార్. ఓకే. మాల్ లేకపోతే దగ్గరలో ఏసీ కార్ ఏదైనా ఏసీ కారు సంథింగ్ ఒక అంటే బాగా రిలాక్స్ అయిపోవాలి, అంతే. బాగా రిలాక్స్డ్ అయిపోవాలి సార్. లేదంటే ఈవెన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా కూడా ఇంటికి కూడా వెళ్ళిపోవడం బెటర్ సార్. అచ్చా. ఇంటికి వెళ్ళిపోవడం కూడా సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో మర్చిపోయి రిలాక్స్ అయ్యి శుభ్రం తిని కరెక్ట్. సీసాట్ రాయాలి. నేను పేరెంట్స్ కూడా ఏం చెప్తానండి సార్, ఈసారి అవుతుందా, ఈసారి కొడతారా అని అడగద్దు అని అడగకుండా ఈసారి అయితే మనం సినిమాకి వెళ్దాం, ఈవినింగ్ అవ్వకపోయినా సినిమాకి వెళ్దాం అని చెప్పండి సార్. డెఫినెట్లీ వాడు చాలా బెటర్గా ఎగ్జామ్ రాస్తాడు సార్. ఓకే. అది తర్వాత ఒకసారి మనం వెనక్కి వెళ్దామండి. ఓకే సార్. సాధారణంగా కడప అనగానే ఫ్యాక్షన్ అదొక అట్మాస్ఫియర్ చూపిస్తుంది సినిమాలో చూపించినట్లుగా. అటువంటి ఏరియా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ బాగున్నారు, కానీ సివిల్స్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు కాదనట్లేదు. మీలాంటి వాళ్ళు లేదా శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కూడా ర్యాంకులు సాధించారు. కరెక్ట్ సార్. మీకు ఆ ఫీలింగ్స్ ఆ షాడో పడకుండా మీ నాన్నగారు ఎలా కాపాడారు? మీ చుట్టూ ఉండే బుద్వేలు అనే ఏరియా కొంచెం ఫ్యాక్షన్ ఉంటుంది, కానీ అసలు అటువైపు వెళ్ళకుండా ఎలా చూసుకొచ్చారు మీ నాన్నగారు? సార్ జనరల్గా కడప అనగానే ఒక రాంగ్ ఒపీనియన్ సార్. యాక్చువల్లీ నేను చూసిన దాంట్లో కడప అనేది మోస్ట్ పీస్ఫుల్ సిటీ నేను ఉన్నంత వరకు. ఎందుకంటే క్రైమ్ ఇలాంటివి జరగడం ప్రతి ఊర్లో జరుగుతుంటాయి. కాకపోతే కడప అనే దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఏదైనా తీసుకుంటే ఫ్యాక్షనిజం ఉండుండొచ్చు.
కాకపోతే నేను పెరిగిన వాతావరణంలో నేను అది పెద్దగా ఎప్పుడు చూడలేదు సార్. ఈవెన్ కానీ మీరు పెరిగిన వాతావరణం కాకపోయినా కడప కుర్రాడు అనగానే ఒక భయం అనేది క్రియేట్ ఒక అవుతుంది కదా. ఇంప్రెషన్ ఉంటుంది సార్. మీరు బాంబులు తీసుకొచ్చారా, జనరల్గా మీరు ఎప్పుడైనా బాంబులు చూసారా అని అడుగుతుంటారు జనరల్గా ఫ్రెండ్స్. కాకపోతే నేను అలాంటి ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి ఆ ఇంప్రెషన్ పాసిబుల్లీ మూవీస్ వల్ల వచ్చుండొచ్చు. అట్ ద సేమ్ టైం కడప చరిత్ర తీసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప సంస్కర్తలు కానీ, తర్వాత రచయితలు కానీ, వేమన దగ్గర నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పొలిటీషియన్స్లో కూడా చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు. సో ఈ రకంగా తీసుకుంటే నాకు ఎప్పుడు కడప అనేది చాలా రాంగ్గా ప్రొజెక్ట్ అయిందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ సాయిల్ కూడా డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి కదండి. అవును సార్, అవును సార్. బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది. ఈవెన్ చెప్పాలంటే చాలా డైవర్స్ క్రాప్స్ ఉన్నాయి సార్. హార్టికల్చర్ క్రాప్స్ యాక్చువల్లీ మీరు వీరబల్లికి వెళ్తే మ్యాంగో చాలా ఫేమస్ ఉంటుంది సార్. తర్వాత చీనీ, తర్వాత ఇలా మైదుకూరు వస్తే మీరు చెప్పినట్టు లిల్లీస్ ఇవి కమర్షియల్ ఉంటాయి కదా. ఎస్ సార్. అంటే కొన్ని అంటే 2 రకాలుగా ఉన్నాయి సార్ కడపలో. ఒకటి కంప్లీట్లీ పెన్నా రివర్ బేసిన్, అక్కడ ఉన్నవి చాలా ఫర్టైల్ ల్యాండ్స్. తర్వాత అక్కడ మంచి ప్రొడక్షన్ అదంతా ఉంటుంది. కొన్ని దగ్గరలో డ్రాట్ ప్రోన్ ఇవి కూడా ఉన్నాయి సార్ మండలాలు. ఆ మండలాలు అంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే, మనం మన ప్రొఫెషనల్కి వద్దాం. ఓకే సార్. వచ్చారు, ఫోన్ లాస్ట్ 6th టైమా 7th టైమా? 7th టైం సార్. 7th టైం రాశారు, ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్ వచ్చింది, కరెక్ట్. ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంకా మీకున్న ఫీలింగ్స్ ఏంటి? ఆ రోజు ఎలాగ దీన్ని బయటపడదాం అనిపించింది? ఈ ఇయర్ ఇంటర్వ్యూ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను సార్. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక డిసప్పాయింట్మెంట్తో వచ్చాను సార్ బయటికి. వస్తున్నప్పుడు కూడా మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ముందర గేట్ దగ్గర. నా ఐస్లో కొంచెం ఒక లేయర్ అయితే వచ్చేసింది అనమాట. ఎందుకు అనిపించింది, సరిగ్గా చేయలేదేమో, నేను చేయాల్సినంత చేయలేదేమో అని అనిపించింది. అంటే అందులో ఎందుకు ఫెయిల్ అయ్యారు అసలు? అంటే అప్పుడు మెయిన్సే ప్రాబ్లం సార్. యాక్చువల్లీ నేను అలా ఫీల్ అయినా ఇంటర్వ్యూలో డీసెంట్ స్కోరే వచ్చినాయి సార్, 165. ఇంకా ఎక్కువ వచ్చుండొచ్చు, బట్ డీసెంట్ స్కోర్ అనమాట. ఈ ఇయర్ అయిన తర్వాత బయటకు రాగానే చాలా హ్యాపీగా బయటకు వచ్చానమాట. ప్లస్ నా సైకాలజీ, నేను ఏదైతే స్ట్రెంగ్స్గా పెట్టానో హాబీస్, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడము, అవి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. రిజల్ట్ పాజిటివ్గా వస్తుందేమో అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకపోతే ఆ రూమ్కి వెళ్ళే ముందర వాజ్ వెరీ టెన్స్. అంటే అక్కడ ఉన్నప్పుడే నా మైండ్లో ఒక 100 థాట్స్ రన్ అవుతున్నాయి అనమాట. జనరల్గా ఏం చేస్తారంటే మన ముందు వెళ్ళిన అబ్బాయి లోపల ఇస్తుంటాడు ఇంటర్వ్యూ, మనం బయట కూర్చోవాలన్నమాట. ఆ బయట కూర్చునే ఆ సీట్ అనేది హాట్ సీట్ సార్. అంటే అక్కడ కూర్చున్నప్పుడు ఒక 100 థాట్స్ వస్తుంటాయి. ఏం అడుగుతారో, ఏం క్వశ్చన్స్ ఉంటాయో, ఈసారి మనది అవుతుందా లేదా, ఇలా చాలా థాట్స్ ఉంటాయి. అది ఎప్పుడు పిలుస్తారా తెలియదు కాబట్టి ఆ టెన్షన్ అనేది మెయింటైన్ చేసి లోపలికి వెళ్ళే ఆ మూమెంట్ అనేది చాలా టెన్స్ మూమెంట్ సార్. వన్స్ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మన ఆలోచన ఎప్పుడు క్వశ్చన్ మీదే ఉంటుంది కాబట్టి అప్పుడు పెద్ద మనకి టెన్స్ ఏమనిపించదు సార్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఓకే, మీరు బయట కూర్చున్నారు, లోపల ఇంకో వ్యక్తి ఉన్నారు. అవునా సార్. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. అవును సార్. అక్కడ ఎందుకు పెడతారో తెలుసా? అంటే అప్పుడు మన బిహేవియర్ అబ్జర్వ్ చేస్తుండదు సార్. రైట్, డెఫినెట్లీ. అంటే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారు, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది, ఇవి కూడా అబ్జర్వ్ చేస్తారనేది వాస్తవానా? అంటే సార్ లోపల ఉండే వాళ్ళకి అప్పుడు ఉన్న టైం పాసిబుల్లీ ఉండకపోవచ్చు. వాళ్ళు బయటకు వచ్చేసిన వెంటనే మనల్ని పిలుస్తారు. ప్లస్ వాళ్ళు కూడా కొంత ప్రిపేర్ అవ్వాలి మన డాఫ్ చూసి. అండ్ దీనికి ఒక టీం ఉంటుంది కదా. దానికి అంటే నాకు తెలిసినంత వరకు అంటే విత్ మై నాలెడ్జ్ ఐ థింక్ అది ఉందో లేదో తెలియదు సార్. బట్ మీరు చెప్పిన తర్వాత ఆ పాసిబిలిటీ ఉంటుందేమో అని అనిపిస్తుంది సార్. చాలా నేను వెళ్ళలేదు కానీ చాలా మంది చెప్తుంటారు, బయట నుండి అబ్జర్వ్ చేస్తుంటారు. ఓకే ఓకే. అంటే మన యాటిట్యూడ్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నాం, నర్వస్ ఫీల్ అవుతున్నావా, లేదు కూల్గా ఉన్నాడా, అది కూడా అబ్జర్వ్ చేస్తారు. మార్కులు వేరు, కానీ ఒక్కొక్క క్యాండిడేట్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాదు కదండి యాక్చువల్గా, పర్సనాలిటీ ఇంట్రెస్ట్ కాబట్టి మీ బాడీ లాంగ్వేజ్ అసలు ఈ అబ్బాయి ఒక ఫ్యూచర్లో ఒక ఇన్సిడెంట్ వస్తే ఎలా ఫేస్ చేస్తాడు. అవును సార్. యాక్చువల్లీ మీరు ఇది చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఈ ఇయర్ ఇంటర్వ్యూలో యాక్చువల్లీ ఒక చైర్మన్ గారు అడిగిన తర్వాత నెగిటివ్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేశారు సార్. నెగిటివ్ క్వశ్చన్ లోపల వెళ్ళగానే అసలు ఎలాగుందండి వాతావరణం? వెళ్ళగానే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చాలా బ్రైట్ రూమ్ సార్ అది. ఈ ఇయర్ అసలు చాలా డిమ్గా ఉంది సార్. నిజం చెప్పాలంటే లైట్ ఉందా లేదా అన్నట్టుగా ఉంది సార్. అది ఆరెంజ్ లైట్ వేశారు, చాలా దగ్గర కూర్చున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ చాలా పెద్ద టేబుల్, చాలా దూరం కూర్చున్నారు. ఇది ఎలా ఉందంటే చాలా మనం క్లోజ్ పీపుల్తో మాట్లాడాలి, నిజం తప్ప ఇంకేం మాట్లాడకూడదు అన్న సిచ్యువేషన్లో ఉంది సార్ టేబుల్. వెళ్ళగానే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకు మ్యూజిక్ వినిపిస్తుందా అని అడిగారు సార్. నాకేం వినపట్లేదు సార్ అని చెప్పాను. మ్యూజిక్ నేను ప్లే చేశాను, నువ్వు డిస్టర్బ్ అయితే నేను ఆఫ్ చేసేస్తా అంటే అన్నారు సార్. అనగానే నాకు అసలు మ్యూజిక్ వినపట్లేదు, ఆయన ఎందుకు ఆఫ్ చేస్తారంటున్నారో అసలు నాకైతే వినపట్లేదు సార్ నిజంగా అని చెప్పాను అనమాట. లేదు లేదు నేను ప్లే చేశాను, నీకు కావాలంటే ఆపేస్తాను అన్నారు.
ఈ వాల్యూమ్లో ఉంచితే ఓకే సార్ అని చెప్పాను సార్. ఎందుకంటే నాకు తర్వాత నేను ఆలోచిస్తే నేను మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అని పెట్టాను సార్, ఒకటి హాబీ. అంటే ఏంటంటే మన మైండ్ఫుల్నెస్ని ఆయన చెక్ చేస్తున్నారు. నాకు నిజంగా వినిపిస్తుందా వినిపించట్లేదా, నేను ఆ పరిసరాలతో మైండ్ఫుల్గా ఉన్నానా లేదా అనేది టెస్ట్ చేశారు. ఇప్పుడు నిజంగా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ కూడా ఒక యూపీఎస్ సౌండ్ వస్తుంది, పాజ్ లాంటిది, నాకు అది కూడా వినిపిస్తుంది సార్. ఆ ఇన్సిడెంట్ తర్వాత పరిసరాలని మనం అబ్జర్వ్ చేయాలి అనేది ఒక మైండ్ సెట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అలాగే చాలా నెగిటివ్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేశారు. మన దేశం అనేది స్కిజోఫ్రీని, ఒక మానసిక రుగ్మత మన దేశంకు ఉందా అనే క్వశ్చన్తో స్టార్ట్ చేశారు సార్. నేనంటే లేదు, డెఫినెట్లీ వీఆర్ బెటర్ సొసైటీ, బెటర్ నేషన్. సో ఆ రకంగా నన్ను గ్రిల్ చేయడానికి ట్రై చేశారనమాట. ఒక 7-8 క్వశ్చన్స్ అయిన తర్వాత సెకండ్ అతను తీసుకుని ఆయన కూడా గ్రిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నాకైతే చాలా, అంటే నేను తీసుకున్న స్టాన్స్ నుంచి నేను ఎప్పుడు పక్కకి వెళ్ళలేదు. థర్డ్ పర్సన్ తీసుకున్న తర్వాత నీకు స్వెట్ వస్తుంది నుదురు మీద, నువ్వు టెన్స్ ఉన్నావా అన్నారు సార్. లేదు సార్, నాకు జనరల్గా కొంత స్వెట్టింగ్ అనేది ఈ లైట్స్ దీనివల్ల నాకు అనిపిస్తుంది అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత ఆయన కూడా అన్నారు అనమాట, యా యూ లుక్ సో కాన్ఫిడెంట్, ఆ స్వెట్టింగ్ అనేది పాసిబుల్ ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ ద రూమ్ బట్ నాట్ యూ అనేసి చెప్పారు సార్. సో అలాగా అంటే అలాంటి సిచ్యువేషన్ సార్. అంటే జనరల్గా స్వెట్టింగ్ అలాంటిది ఏదైనా అయినప్పుడు పీపుల్ ప్యానిక్ అయిపోతారు సార్. అంటే ఇంకా ఆయన కూడా అలా ఫీల్ అయ్యారేమో అనేసి. బట్ నేను ఎప్పుడు మధ్యలో కూడా ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అయినట్టు లేదంటే మాటల్లో కూడా అలా ఎప్పుడు చూపించలేదు సార్. ఓకే, మీరు బోర్డుకి వెళ్ళిన తర్వాత చైర్మన్కి ఐ కాంటాక్ట్ ఉన్నారా, లేదా మెంబర్స్ కూడా ఐ కాంటాక్ట్ ఇచ్చారా? నేను ఎప్పుడైనా ఒకటే సార్, ఇప్పుడు ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళతోనే ఐ కాంటాక్ట్ ఇస్తాను సార్. ఇన్ కేస్ నాకు ఆ క్వశ్చన్ చాలా సింపుల్గా అనిపించినప్పుడు అప్పుడు మనకి హెడ్ మూమెంట్ చేసే ఒక అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉంటుంది సార్. సో ఆ టైంలో నేను కొంచెం చూడగలుగుతాను, కానీ లేదంటే కొంత ఆర్టిఫిషియల్గా కూడా అనిపిస్తుంది సార్. అందరినీ ఇలా చూసుకుంటూ మాట్లాడితే కూడా అది ఎందుకు ఆర్గానిక్గా అనిపించదు నాకు. ఇన్ కేస్ ఏదైనా ఇంట్రొడక్షన్ లాంటిది అది అందరికి ఇవ్వాలంటే అప్పుడు చూడదు సార్. క్వశ్చన్ అడిగిన పర్సన్ని చూడడం అనేది ఐ ప్రిఫర్. ఎంత టైం పట్టిందండి మీది? 30 minutes అయినా? అంటే నాకు మొత్తం 34 క్వశ్చన్లు అడిగారు సార్. ఒక 30+ minutes, 32 minutes అట్లా పెట్టుకుంటాను సార్. తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు? బయటకు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే ఆయన లాస్ట్లో ఒక జోక్ చెప్పమని అడిగారు సార్. ఒక జోక్ చెప్పమని అడిగారు కాబట్టి అందరు చెప్పిన తర్వాత అందరు నవ్వుతున్నారు కాబట్టి సో నేను హ్యాపీగా బయటకు వచ్చాను అనమాట. నా తర్వాత వెయిట్ చేస్తున్న అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి అనమాట. అన్న నువ్వు ఇంత హ్యాపీగా మీరు ఏం జోక్ చెప్పారు అది చెప్పలేదు మీరు? అంటే సార్ అది మా ఫాదర్ ఈసారి నాకు ర్యాంక్ వస్తుంది అనేసి చెప్పారు సార్ ఆ రోజు మార్నింగ్. ఎందుకు డాడీ నీకు ఎందుకు అనిపిస్తుంది అలాగా అని అడిగాను సార్. అడిగితే లేదు లాస్ట్ టైం మనం ఆంధ్ర భవన్లో ఉన్నాము, ఎందుకు అది మనకు వచ్చి రాలేదు, ఈసారి మనం వేరే హోటల్లో ఉన్నాం కదా, ఈసారి నీకు డెఫినెట్గా వస్తాను. నేను ఇంత చదివింది అదంతా పక్కన పెట్టేసి ఏదో ఆంధ్ర భవన్లోనే ఉన్నాము లేదంటే హోటల్లో ఉన్నామని చెప్తున్నాము అంటే వాసులు గీసులు. సో ఆ రకంగా నాకు కొంత అది నేను వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కూడా నవ్వారు. అంటే ఆ ఫీలింగ్స్తో బయటకు వచ్చారు. ఆ ఫీలింగ్తో రాగానే మీ నెక్స్ట్ టైం కూడా అవును సార్ హ్యాపీ బాస్ అన్నాడు. మా ఫాదర్ చూసి యాక్చువల్గా చాలా, మా ఫాదర్కి ఏంటంటే కంగారు, ఏంటి స్వెట్టింగ్ అయిందంటారు ఇలాగా అనేసి. ఆయన రిజల్ట్ వచ్చేంత వరకు ఆయన కొంత టెన్షన్ ఉంది సార్. నేను చెప్పాను సార్ మా ఫాదర్కి, చాలాసార్లు చెప్పాను ఈసారి మనకు వస్తుంది, నువ్వు కొంచెం, మా ఫాదర్కి ఏంటంటే సార్ కొంచెం కీడించి మేలించాలి అనేది ఎప్పుడు కూడా అది ఉంటుంది సార్. ప్లస్ నేను కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పే వ్యక్తిని కాదనమాట. ఈసారి బద్దలు కొట్టేస్తాం, ఈసారి చంపేస్తాం అలాంటివి చెప్పాను సార్ జనరల్గా. దానివల్ల మా ఫాదర్కి ఇప్పుడు ఒక అసంతృప్తి అనమాట, నువ్వు ఎందుకు చెప్పు, నీకు ఇంత బాగా రాశానని అసలు ఎప్పుడు చెప్పవే అనేసి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత నేను ఏదైనా చెప్పినా కానీ ఎక్కడో వాళ్ళు నమ్ముతారా లేదు ఎందుకులే అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది సార్ నాకు కూడా. సో అది నేను అందుకే ఎంత బాగా రాసినా నేను చెప్పను అనమాట. ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్కి మధ్యలో ఒక 1 month గ్యాప్. 1 month అయినా రిజల్ట్కి యాక్చువల్ నాది February 22nd అయిపోయింది సార్ ఇంటర్వ్యూ. రిజల్ట్ వచ్చేసరికి మొన్న April 14th. 2 months. 3 months. ఈ 2-3 months ఏం చేస్తారు మీరు? సార్ నాకు రిజల్ట్ వచ్చే 2-3 months చాలా టెన్షన్గా ఉంటుంది సార్. అంటే నేను అలాగ ఉండను అనమాట. ఇంకా నేను ఇంకేంటంటే ఏదైనా బుక్స్ చదువుకోవడము, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము అలా చేస్తుంటుంది సార్. కాకపోతే కొన్నిసార్లు వేరే ఎగ్జామ్ మళ్ళీ ప్రిలిమ్స్ చదువుకోవాల్సిన టైం కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ అంత టైం లేకుండే సార్. సో నేను చాలా టెన్స్గా ఉండేవాడిని. కాకపోతే ఎక్కడో మైండ్లో ఈసారి నాకు లిస్ట్లో ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది, ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనేసి ఒక ఫీలింగ్లో ఉన్నా సార్. వచ్చా. సో దానివల్ల ఈ ఒత్తిడిని ఎలా మీరు బయటపడ్డారండి? ఎందుకంటే మామూలు ఒత్తిడి కాదు, 3 నెలలు, ఒకవైపు పేరెంట్స్, ఒకవైపు మీ లైఫ్. కరెక్ట్ సార్. మీకు ప్లాన్ బి ఉందో అప్పటికి? సార్ ప్లాన్ బి ఇప్పుడు సార్
మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ కొంతమంది, వాళ్ళ ఐటీలో ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు సార్, నువ్వు ఇది చూసుకుంటే చూసుకో, మన కంపెనీస్ కొన్ని ఉన్నాయి, నీకు ఏదో ఒక జాబ్ నేను గ్యారంటీ ఆ ఇస్తాను. భరోసా ఉంది మీకు. ఆ భరోసా వాళ్ళు ఇచ్చేవాళ్ళు సార్. కాకపోతే నేను తీసుకునేవాడిని కదా, ఎందుకంటే నేను ఇంకా నా లైఫ్లో మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడము అనేది నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు సార్. నాకు ఎప్పుడు కూడా ఇందులోనే ఉండాలి, బ్యూరోక్రాట్ అవ్వాలి అనేది. ఈవెన్ గ్రూప్ 1 రాయమని కూడా మా ఫాదర్ ఫస్ట్లో చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. నేను కొంత రిలక్టెంట్గా, నేను ఎందుకు అంటే నేను ఇందులో ర్యాంక్ రావట్లేదు అనేసి ఇది చెప్తున్నారా అనే ఒక దాంట్లో ఉండే వాళ్ళ ఉద్దేశం మంచిది. ఈ 2 నెలలు మీరు ఎలా మరి ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డారు? అంటే సినిమాలు చూసారా, మ్యూజిక్ లేదా మీకు హాబీస్లో ఎలా బయటపడ్డారు? అది ఆషామాషిగా చెప్పేంత కరెక్ట్ సార్, ఈజీగా ఉండదు సార్. ఆ ఒత్తిడి భరించిన వాడికే తెలుస్తుంది. అవును సార్. అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా భరించారు. అవును సార్, నిద్ర లేని రాత్రలేదు సార్. వాళ్ళు కూడా రకరకాల ఐఐటి కరెక్ట్ కుర్రాన్ని తీసుకొచ్చి మీరు చేసినారు, పాస్ అవుతాడని బంధువులు చుట్టుపక్కల వాళ్ళు సూట్ పోవడం మాటలు కూడా ఉంటాయి. అది మీరు ఫేస్ చేస్తుంటారు, మీ అమ్మగారు నాన్నగారు కూడా ఫేస్ చేస్తుంటారు. డెఫినెట్లీ సార్. అంటే సార్ నేను లాస్ట్ 2 మంత్స్గా చాలా మూవీస్ చూశాను సార్. ఇంకొకటి నాకు 2021లో సార్ ప్రిలిమ్స్ ఫస్ట్ టైం, చాలా సంవత్సరాల తర్వాత ప్రిలిమ్స్ అవ్వడం, అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను సార్, లైఫ్లో ఎప్పుడు ఇంత టెన్షన్ పడకూడదు. ఇంత టెన్షన్ పడితే ఫర్ సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నాకు నిజంగా ర్యాంక్ వచ్చినా నేను దాన్ని ఎంజాయ్ చేయలేం కదా. సో నేను దాని టెన్షన్ని చాలా వరకు తగ్గించేసాను సార్. 21 తర్వాత వస్తే వచ్చింది, లేదంటే నాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనమే ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్కి నిజంగా ఇష్టం లేకపోయినా. ఈ 2 నెలలు ఏం చేశారు? ఎలా బయటపడ్డారు? సినిమాలు చూస్తాను సార్, ఫ్రెండ్స్తో, నాలాంటి వెయిట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్ ఇంటర్వ్యూలో, వాళ్ళతో హ్యాపీగా నేను స్పెండ్ చేసేవాడిని. కాకపోతే అక్కడ కూడా మాకు మళ్ళీ మార్క్స్ డిస్కషన్ అయ్యేది అనమాట. ఈ పేపర్లు ఎన్ని వస్తాయి చూడు, ఈ పేపర్లు ఎన్ని వస్తాయి చూడు. ఆ మార్క్ డిస్కషన్స్ వల్ల నాకు వీళ్ళు నన్ను మళ్ళీ అక్కడ తీసేవాళ్ళు సార్. ప్లస్ మా నాన్న అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేవాళ్ళు, చేసి ఈసారి మనకి వస్తుంది కదా అనేవాళ్ళు అనమాట. అంటే ఆయనకున్న పెయిన్ వేరే ఉంటుంది. కరెక్ట్ సార్, మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ సార్. ఎందుకంటే నేను జాబ్ చేస్తా అన్నా కూడా చేయొద్దు, నువ్వు ఇందులోనే ఉండని చెప్పారు సార్. ఫైనాన్షియల్ ఇష్యూ పక్కన పెడితే భరత్ గారు, చుట్టుపక్కల సొసైటీ రకరకాల వ్యక్తులు మాట్లాడేసరికి వాళ్ళకి మైండ్ పెళ్ళి, అబ్బాయి పెళ్లి చేయాలి, ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఆ పైన వాళ్ళకే అది నిజం సార్. ఎందుకంటే సార్ ప్రిపరేషన్లో ఒక యాస్పిరెంట్కి రెస్పెక్ట్ లేదు సార్ నిజంగా చెప్పాలంటే కూడా. సమాజంలో ఇతను కొట్టగలుగుతాడా లేదా అనే ఒక డౌట్తోనే చూస్తారు సార్. మెయిన్స్కి రాస్తున్నాడు అంటే కొంత రెస్పెక్ట్ పెరుగుతుంది సార్, ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే ఇంకొంచెం పెరుగుతుంది సార్. బట్ స్టిల్ జనాలు అతన్ని కొంత అపనమ్మకంగానే చూస్తారు సార్. కరెక్ట్, అది యాస్పిరెంట్ అనగానే వీడికి చదవకుండా ఏదో గాలికి తిరగడానికి ఇది ఒక రీజన్ చెప్తున్నాడు అని అభిప్రాయం అయితే ఉంది. మీరైతే 3 స్టెప్లకు వచ్చేసరికి ముద్ర పడుతుంది కొంత. ఒకవేళ ర్యాంక్ వచ్చిందంటే ఇంకా మీరు దేవుడు, సూర్యుడు, వీరుడు, వీడు మావాడు, చిన్నప్పుడు నా దగ్గర తిరిగాడు, ఇవన్నీ డైలాగులు వస్తుంటాయి. అవును సార్. రైట్ అండి. ఆ రోజు రానే వచ్చింది రిజల్ట్ రోజు. ఎక్కడున్నారు ఆ రోజు, ఎలా జరిగింది? ఆ రోజు నిజంగా చెప్పాలంటే బాలత మేడం గారు నాకు బాగా పరిచయం సార్. 2022 నుంచి ఇంటర్వ్యూ అప్పటి నుంచి మెంటర్ సార్. ఆవిడ నాకు ఒక వీడియో పంపించారు సార్. ఆ వీడియోలో ఏం చెప్పారంటే సార్, రేపు ర్యాంక్ వస్తే ఎలా నువ్వు ఫీల్ అవుతావో ఇవాళ రాత్రి కూడా అలా ఇమాజిన్ చేసుకొని నువ్వు నిద్రపో, అది నిజంగా జరగచ్చు అనే ఒక మెసేజ్ సార్ అందులో ఉంటుంది. నేను నిజంగా ఊహించాను సార్, అట్లా ఇమాజిన్ చేసుకున్నా రేపు వస్తుంది ర్యాంక్, నేను వస్తే ఎలా రియాక్ట్ అవుతాను అనేది ముందే ఒకసారి రిహార్సల్ లాంటివి చేసుకొని నిద్రపోయాను సార్. ఆ రోజు యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి వస్తుందంట, ఆ టెన్షన్ బిల్డప్ అయిపోయింది సార్ ఆల్రెడీ. అంటే ఆల్మోస్ట్ 2 రోజుల ముందు కూడా ఒకసారి వస్తుంది రిజల్ట్ వస్తుంది అని 2-3 రోజుల ముందు కూడా ఒకసారి వెయిట్ చేసాం, రోజంతా వెయిట్ చేసి కూడా రాలేదన్నమాట. సో వచ్చిన రోజైతే అసలు టిఫిన్ చేసేసి వెంటనే ల్యాప్టాప్స్, ఇక్కడ ఒక ల్యాప్టాప్, ఇక్కడ ఒకటి ఫోను, 3 పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం సార్. ఆ పీడిఎఫ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో దాంట్లో నెంబర్ కొట్టాలంటే భయం సార్, నెంబర్ ఉందా లేదా కొట్టాలంటే భయం. సెర్చ్ చేసేటప్పుడు ఒక్కొక్క అంకె కొడుతున్నా సార్. ఒక్కొక్క అంకె కొడుతుంటే చాలా అంకెలు ఉంటాయి సార్, 1 కొడితే చాలా 1లు ఉంటాయి కదా. సో ఒక్కొక్క అంకె కొట్టి 2 అని 1027146 అన్నది. 102 కొడితే 3 ఉన్నాయి సార్ పేర్లు. రెండోది మూడోది కొడితే నా పేరు ఉండడం, నేను ఎక్కడో ఒక 900 సంథింగ్ లాస్ట్లో ఏదైనా ఉంటుందేమో అనుకున్నా సార్. 580 అని వచ్చేసరికి ఇంకా అంటే ఇక నేను మాట్లాడడానికి కూడా నాకు మాటలు లేవన్నమాట. మా ఫాదర్కి వెంటనే ఫోన్ చేశాను, తర్వాత మా మదర్కి, సిస్టర్కి, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పడం,
అది ఇంకా నా కళ్ళ ముందరే అలాగా ఫ్లాష్ బల్బ్ మెమరీ అంటారు సైకాలజీలో, ఆ ఫ్లాష్ బల్బ్ మెమరీ లాగా ఉండిపోయింది సార్ అది. అచ్చా, ఆ రోజు ఫ్లాష్ బ్యాక్ మెమరీ ఎంజాయ్ చేశారు. మీకు ముందు రోజే మేడం చెప్పారు కాబట్టి ప్రిపేర్ అయి ఉన్నారు. అవును సార్. ఇన్ కేస్ రాలేదనుకోండి, అవును సార్. మీరు ఆ మూడ్లోంచి మరి ఎలా బయటపడతారు? లాస్ట్ ఇయర్ కూడా అదే అయింది సార్. అంత అంటే నేను లాస్ట్ ఇయర్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే వెంటనే మళ్ళీ ప్రిలిమ్స్ ఉంటుంది సార్. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఘోరం ఏంటంటే ఒక 5 డేస్లో ప్రిలిమ్స్ వచ్చేసింది సార్. మళ్ళీ సెకండ్ మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి అంటే ఏడవడానికి కూడా టైం లేదు సార్. నిజంగా బాధపడడానికి కూడా టైం లేదు సార్. కాకపోతే ఈ ఇయర్ కూడా ఇన్ కేస్ నాకు అలా అయిన ఉంటే ఇంకా 2 మంత్స్లో మళ్ళీ ప్రిలిమ్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, 580 ర్యాంక్ వచ్చింది. అవును సార్. వచ్చిన తర్వాత ఊర్లకు వెళ్ళారు, అంత సన్మానాలు అన్నీ, ఆ ఎంజాయ్మెంట్ అయింది. ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం మరొకసారి. ఓకే. ఇప్పుడు మీరు సివిల్స్ వచ్చింది కాబట్టి 580 అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్. అవును సార్. ఐఏఎస్ అయితే మీ గోల్ ఏంటి? అవును సార్. అంటే ఏదో మీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐపీఎస్ అయితే మీ యాక్షన్ ఏంటి? అంటే సొసైటీకి ఏం చేద్దామని మీరు మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు? సార్ నాకైతే సార్ ఎప్పుడైనా ఐఏఎస్ అయి ఉంటే సార్ డెఫినెట్లీ నాకు అంటే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. చిన్నప్పటి నుంచి నేను చూసింది, మా ఫాదర్ దగ్గర నుంచి నేను చూసింది ఎక్కువగా పేదరికం సార్. పేదరిక నిర్మూలన అనేది ఫస్ట్ ప్రయారిటీ సార్. సెకండ్ ఎడ్యుకేషన్, థర్డ్ హెల్త్ సార్, అగ్రికల్చర్ సార్. ఈ 4 సెక్టర్స్ అనే వాటిలో నాకు మెయిన్ ఫోకస్ ఉండబోతుంది సార్. అంటే వెళ్ళాలని చెప్పండి. పేదరిక నిర్మూలన సార్ ఫస్ట్ది, ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత అగ్రికల్చర్ సార్. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి కదా. కరెక్ట్ సార్. కాకపోతే ఎడ్యుకేషన్ అనేది సార్ గ్రేట్ ఈక్వలైజర్ అంటారు మీరు చెప్పినట్టే. కాకపోతే ఇట్ టేక్స్ సమ్ టైమ్ సార్. అంటే ఒక 10 years 15 years పడుతుంది టైం లైన్. బట్ మనం పేదరికం అయితే మాత్రం చాలా ఇన్స్టెంట్గా మనం అంటే మీరు ఆ పావర్టీని ఎలాగ ఓవర్కమ్ చేస్తారు సార్? దీంట్లో ఏంటంటే సార్ ఇండియా అనేది అగ్రికల్చర్ సొసైటీ సార్. సో ఇందులో 60% వరకు అగ్రికల్చర్లోనే ఉన్నారు సార్, వర్కర్స్ కానీ ఇవి. సో వీళ్ళ ఇన్కమ్స్ పెంచే విధానాలు కొన్ని ఉన్నాయి సార్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఫాదర్ కూడా వర్క్ చేసేవాళ్ళు 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి. సో ఈ విధానంలో మనము తక్కువ బడ్జెట్తోనే ఎక్కువ రాబడి అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది సార్. సో దీంట్లో ఏంటంటే మనకి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వీటి మీద వెళ్ళే డబ్బులు చాలా వరకు సేవ్ చేసుకొని కొంత ఆర్గానిక్గా మనం పండించగలిగితే అట్ ద సేమ్ టైం మనకి మార్కెట్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే సార్ ఎండ్ యూజర్స్కి, ఫార్మర్స్కి ఇంటిగ్రేట్ చేసే విధానాలు కొంత తక్కువ ఉన్నాయి సార్. అంటే ఎక్కువ మీరు రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే సార్ మన దేశం ఎక్కువ మంది ఆల్మోస్ట్ 66% రూరల్ సైడే ఉన్నారు. సో నాకు ఎప్పుడు కూడా ఆ బాటమ్ అప్ మెథడ్ అనేదే నాకు ఎప్పుడు నచ్చుతుంది సార్. ఓకే. ఇంక్లూజివ్ గ్రోత్ అనేదే మై ప్రైమరీ ఫోకస్ సార్. రైట్. ఇంకా ఐపీఎస్ వచ్చింది అనుకోండి సార్. ఐపీఎస్కి వస్తే సార్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ రోల్ సార్. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇప్పుడు డిఫరెంట్ పారాడైమ్ అవుతుంది సార్. మీరు చెప్పినట్టుగా ఇందాక మన డిస్కషన్లో కూడా సైబర్ క్రైమ్ గురించి మీరు చెప్పారు. సో వైట్ కాలర్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్, తర్వాత ఇంటర్నేషనల్ క్రైమ్స్. ఇప్పుడు బార్డర్స్ దాటిపోయి కూడా ఎక్కడో సమ్మన్ ఫ్రమ్ ఏదో సొమాలియా లాంటి కంట్రీ నుంచి కూడా ఆపరేట్ చేసి ఇక్కడ ఒక సైబర్ అటాక్ చేయొచ్చు. సో ఇలాంటి సిస్టమ్స్లో ఒక డిఫరెంట్ అంటే ఒక అడాప్టబుల్ టెక్నాలజీస్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అవేర్నెస్ పెంచుకోవడం కానీ, సో ఈ పద్ధతిలో నేను చేయడానికి మోస్ట్లీ. ఇంకొకటి ఏంటంటే సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, ఈ విషయాల మీద కూడా దృష్టి పెడతారు సార్. సాధారణంగా పోలీస్ అనే వాళ్ళకి, పోలీస్ స్టేషన్ వచ్చేవాళ్ళు మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన గ్రామాల్లో కానీ 1 to 2% ఉంటారు. 100% పోలీస్ స్టేషన్కి ఎవరు రారు. అవును సార్. ఓకే. ఆ వచ్చే వాళ్ళ పట్ల పోలీసులు దురుసుగా మాట్లాడుతున్నారు అనేది ప్రజల్లో ఒక భావన. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే ఒక నామోషి అనుకుంటారు. ఎందుకంటే మీరు గ్రామీణ ప్రాంతం చూశారు కాబట్టి పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా, చూడాలన్నా ఏదో నేరం చేసినట్లుగా, తప్పు చేసినట్లుగా భావిస్తున్న ఈ తరుణంలో అవును సార్. ఆ మచ్చని, ఆ భావాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి మీరు ఏమైనా ఆలోచిస్తారా? సార్ డెఫినెట్లీ మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంత మారింది సార్. చాలా వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకొచ్చారు. ఈవెన్ పోలీస్ వాలంటీర్స్ లాంటివి సిస్టమ్ కూడా వచ్చింది. తర్వాత మహిళా పోలీస్ అనే సిస్టమ్ వచ్చింది. తర్వాత షీ పోలీస్ స్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి సార్. సో దానివల్ల కొంత పెరిగింది సార్. అట్ ద సేమ్ టైం నేను అనుకోవడం ఏంటంటే సార్, పోలీసులు చాలా స్ట్రెస్ఫుల్ ఉంటారు సార్. ఎందుకంటే సిబ్బంది తక్కువ ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. రైట్. అంటే మనకు తీసుకుంటే మనకు కావాల్సినంత మంది పోలీసులకి హాఫ్ లేదంటే 33% మనం ఆపరేట్ చేస్తున్నాం సార్. కొంత అది పెంచగలిగితే సో దట్ వాళ్ళకు కూడా ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్ ఉండి వాళ్ళ లైఫ్లో రిలాక్సేషన్ ఎప్పుడైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది నా ఫీలింగ్స్. అంటే మ్యాన్ పవర్ పెంచమంటారా? మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ద్వారానే మీరు అనుకునే సర్వీసెస్ అన్ని పబ్లిక్ ఇస్తారా? రెండు చేయాలి సార్. ఎక్కడైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో డెఫినెట్లీ అది పెంచాలి సార్. ఇంకొకటి ఏవైతే పనులు
మనం ఈ గవర్నెన్స్తో చేయొచ్చు, అవి అవుట్సోర్స్ చేయడం, సో దట్ మ్యాన్ పవర్ అనేది చాలా ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది, ఆ రెండు థింగ్స్ మనం ప్యారలల్గా తీసుకెళ్ళాలి. ఓకే, మీరు బ్యూరోక్రాట్ అవుతున్నారు, మీకున్న పాలసీ మ్యాటర్లు అన్నింటిలో కూడా పొలిటీషియన్ సహకారం లేకపోతే జరగవు. ఇక్కడ కొంతమంది అందరు పొలిటీషియన్స్ మీకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకోవడం కూడా పెద్ద తప్పు. సహకరించిన పొలిటీషియన్ మీరు ఏ విధంగా వాళ్ళతో పని చేస్తారా? అంటే డిప్లొమాటిక్గా వెళ్తారా, లేదు రూడ్గా వెళ్తారా, లేదు యాజ్ పర్ రూల్ ఆఫ్ లా అనుకుంటూ వెళ్తారా? నేనైతే సార్ పొలిటీషియన్స్ని లేదంటే ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ ఈ రెండింటిని డిఫరెంట్గా అయితే చూడండి సార్. ఎందుకంటే అల్టిమేట్లీ వీఆర్ గివింగ్ ద పీపుల్ వాట్ దే రిక్వైర్, వాళ్ళ ఆస్పిరేషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. సో అందులో పొలిటీషియన్స్ది యాక్చువల్గా ఎక్కువ మేజర్ పాత్ర ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు పీపుల్స్ ఆస్పిరేషన్స్ని తీసుకొచ్చి, అవును, వాళ్ళు పీపుల్ మ్యాండేట్ ఉంది కాబట్టి, అంటే పొలిటీషియన్ అనే వాళ్ళ వెనక ఎంతోమంది ప్రజలు ఉన్నారు సార్. అవును, అంటే మనం పొలిటీషియన్స్ రెస్పెక్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ పీపుల్. సో వాళ్ళ అభిప్రాయాలు అనేది డెఫినెట్గా తీసుకుంటాం సార్. కాకపోతే మీరు చెప్పినట్టుగా రూల్ ఆఫ్ లా అనే దాన్ని మించి మనం చేయకూడదు, ఎందుకంటే రాజ్యాంగం అనేది అల్టిమేట్. సో ఆ రాజ్యాంగ పరిధిలో మనం ఎంతవరకు వీలైతే ప్రజల ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఓకే, సాధారణంగా ప్రతి కుర్రాడు పోలీస్ అనగానే, ఐపీఎస్ అనగానే సినిమాలో చూపించినట్లుగా దగ్గర కట్టింగ్, జీరో కట్టింగ్, మధ్యలో చూపిస్తూ సినిమాలో లాగా తయారై వెళ్దాం చేద్దాం అనుకుంటారు. మీరు ఆ విధంగా అనుకుంటున్నారా? లేదు, యూనిఫామ్ వేసుకొని ప్రజలకు ఏం చేయాలి, మనకి బుక్ ఏం చెప్తుంది, సార్ బ్లూ బుక్ ఏం చెప్తుంది, దాని ప్రకారం చేయాలనుకుంటున్నారా? సార్ నేను ఎప్పుడు సార్ గవర్నెన్స్ విత్ హ్యూమన్ ఫేస్, గవర్నెన్స్ ఎటువంటి ఏ రంగంలో ఉన్నా సార్, ఐఏఎస్ ఐపీఎస్ ఏది, హ్యూమన్ ఫేస్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ప్రజల్ని మనం దగ్గరికి వెళ్ళగలిగేలాగా మనం ఉంటేనే వాళ్ళకి ఆటోమేటికలీ ఆ భరోసా అనేది వస్తుంది సార్. సో అప్రోచబుల్గా ఉంటాను సార్, రెస్పాన్సివ్గా ఉంటాను. నాకు ఎప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి చెప్పారు, ఈవెన్ అర్ధరాత్రి కూడా ఆయన తలుపు తట్టి కొంతమంది ఇచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకునేలాగా హీ హ్యాస్ ఎన్షూర్డ్ దట్ పీపుల్ కెన్ కమ్ టు హిమ్. సో అలాంటి ఒక బ్యూరోక్రాట్ అవ్వాలనేదే నా ఆశయం సార్. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏం చెప్తారంటే, ఐపీఎస్ అనే ఆఫీసర్ మజిల్ పవర్ కాదు బ్రెయిన్ పవర్ యూజ్ చేయాలంటారు. మీరు దాన్ని ఒప్పుకుంటారా? డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఛాలెంజెస్ చాలా రోజు రోజుకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తున్నాయి సార్. సో దానికి డెఫినెట్ స్మార్ట్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు ఈ కంపాషనేట్ పోలీసింగ్ అది కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. ఇట్ ఈస్ అబౌట్ హార్ట్ అండ్ ఆల్సో మైండ్, రెండు వీ హ్యావ్ టు గో టుగెదర్. ఓకే, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మహిళల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారని కొంతమంది పోలీసులు ఉంటారు. కొంతమంది మహిళలు మాత్రం మాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని వస్తారు, మాకు కోర్టులు వద్దు, కేసులు వద్దని. అవును సార్. అప్పుడు మీ డైవర్షన్ ఎలాగుంటుంది సార్? ఏదైనా సార్, ఇప్పుడు జస్టిస్ అనేది డిలే చేస్తే ఇట్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటారు సార్. అంటే మనం ఎంత డిలే చేస్తే ఆ వచ్చిన జస్టిస్ అనే దానికి వాల్యూ అంత తగ్గిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జస్టిస్ అనేది మనం ఫోర్స్ చేస్తే అది రాంగ్ సైడ్ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది సార్. అందుకే ఒక ఆప్టిమల్ టైం పీరియడ్ అనేది, ఇప్పుడు కొన్ని చట్టాల్లో 2 months చేశారు, 3 months చేశారు, దిశ చట్టంలో కూడా కొన్ని టైం లైన్ పెట్టారు కదా సార్. సో ఆ టైం లైన్ ప్రకారంగా మనము జస్టిస్ అందించగలిగితే ఆ ఇన్స్టెంట్గా ఆ కోపం ఉండదు సార్ డెఫినెట్లీ. కాకపోతే ఆ కోపం అనేది మనకి ఆ ప్రాసెస్లో మనం దాన్ని మ్యానిపులేట్ చేసి త్వరగా చేసేయడం వల్ల కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ వీటన్నిటిని మనం భంగం కలిగించిన వాళ్ళమైతే అది ఒక సస్టైనబుల్ సిస్టమ్ కాదు సార్. మనం ఎప్పుడైతే మనం రాజ్యాంగాన్ని కాపాడతామో అది మనల్ని కాపాడుతుంది. మనం ఎప్పుడైతే మనము మన స్వప్రయోజనాల కోసమో లేదంటే కొంత త్వరగా రావాలనే ఆవేశంతోనే మనం చేస్తే అది సస్టైనబుల్ సొల్యూషన్ కాకపోగా అది ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్లో జస్టిస్ జరగచ్చేమో కానీ అది ఒక మంచి సిస్టమ్ లాగా మనం ఎమర్జ్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే షార్ట్ డెసిషన్ వద్దంటారు, షార్ట్ లాంగ్ ప్రాసెస్లో కావాలి. రైట్, మీకు ఇప్పుడు ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది, అవును సార్. రోస్టర్లో హోమ్ కేటర్ కాకుండా వేరే స్టేట్ వచ్చింది అనుకుంటా, వెళ్తారా? డెఫినెట్లీ సార్. అంటే దేశం అనేది అంతా ఇది మనం విభజించుకున్నాం కానీ స్టేట్స్గా మనందరం భారతీయులమే అనేది నాకు డెఫినెట్లీ ఉంటుంది సార్. సో ఏ స్టేట్ వచ్చినా, అది మహారాష్ట్ర కానీ లేదంటే ఈవెన్ నార్త్ ఈస్ట్ వచ్చినా కానీ నాకు అసలు ఏ డిఫరెన్స్ లేదు సార్. కరెక్టే, ఇప్పుడు సాధారణంగా ఇలాగే చెప్తుంటారు. ముస్సోరి వెళ్ళిన తర్వాత మీ బ్యాచ్మెంట్స్ అందరితో ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో మీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, అంటే మన హోమ్ క్యాటర్కి సంబంధించిన ఎవరో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది అనుకోండి, లేదు ఆ అమ్మాయికి సంబంధించిన స్టేట్కి మీరు వెళ్ళడానికి ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని హోమ్ క్యాటర్లతో వాళ్ళతోనే సంబంధాలు చేసుకుంటుంటారు. అటువంటివి వెళ్తారా సార్? అవి క్యాడర్ బేస్ మ్యారేజ్ మీరు చెప్పినట్టు అలాంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో లేదో నాకు తెలియదు సార్. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం అయితే సార్, మ్యారేజ్ అనేది ఇట్స్ 2 individuals చాయిస్ సార్. వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళు బేరీజ్ వేసుకొని
ఒక పర్సనల్గా తీసుకోవాల్సిన చాయిస్. ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ పెట్టుకొని దాన్ని అలా చేసుకోవడం అనేది నాకు డెఫినెట్లీ ఐఎమ్ వెరీ అగెయిన్స్ట్ టు దట్ అనమాట. అచ్చా, సరే నాగభరత్ ఐపీఎస్ అనుకుందాం కాసేపు. ఓకే సార్. ఐపీఎస్కి ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ అమ్మాయి కావాలా, లేదా సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలా, లేదు ఇంట్లో అమ్మా నాన్న చూసుకునే వైఫ్ కావాలా? అసలు పెళ్ళి ఎప్పుడు? సార్ సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా ఇంట్లో అమ్మానాలను చూసుకోవచ్చు సార్. అంటే ఆమె చూసుకోవచ్చు, కానీ సేమ్ ప్రొఫెషన్ చూసుకోలేరు కదా. కరెక్ట్ సార్. కాకపోతే కొంత నాకైతే ఏంటంటే సార్, వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటే మన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. రైట్. సో అలా ఒక డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటే కూడా వీ కెన్ కమ్యూనికేట్ డిఫరెంట్ మ్యాటర్స్. సో అలాంటి ఒక క్రాస్ పాలినేషన్ ఆఫ్ ఐడియాస్ ఉంటే నాకు డెఫినెట్లీ ఐఎమ్ మోర్ ఇంట్రెస్ట్. సార్ ఎప్పుడు నాగభరత్ మ్యారేజ్? సార్ క్యాటర్లో జాయిన్ అయిన తర్వాత, లేదు ముందైనా, లేదా ఆల్రెడీ మీ మనసులో ఎవరు ఉన్నారా? నాకు అలా ఏం లేదు సార్ ఇప్పుడు ప్రెజెంట్. అమ్మా నాన్న చూసి సంబంధమేనా? అంటే నేను ఇంకా ఏం అనుకోలేదు సార్ మ్యారేజ్ గురించి. వన్స్ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. రైట్. ఫైనల్ క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు వస్తున్న జనరేషన్ యాస్పిరెంట్స్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే సార్, 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, పేషెన్స్. ఈ ఎగ్జామ్ ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్ కొట్టే వాళ్ళు కూడా ఆల్రెడీ ఆ అటెంప్ట్కి ముందు ఒక 1 year 2 years చదువుంటారు సార్. తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి కూడా ఒక 1.5 year ఈజీగా పడుతుంది, 2 years ఈజీగా పడుతుంది సార్. సో తీసుకుంటే ఒక 3 years అనేది వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 years అనేది పేషెంట్గా వాళ్ళు వెయిట్ చేయాలి. ఇంకొంతమందికి ఇంకొంత ఎక్కువగా కూడా పట్టచ్చు. సో పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఎంత పేషెంట్గా ఉన్నా, ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా రాదు సార్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ సార్. స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, స్ట్రక్చర్ ఆఫ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్. సో ఏదైతే స్ట్రక్చరల్గా చేస్తామో, ఏదైతే సైంటిఫిక్గా చేస్తామో, సిలబస్ని అర్థం చేసుకొని, క్వశ్చన్స్ని అర్థం చేసుకొని, మెంటర్షిప్ని మనం తీసుకొని, సో ఈ థింగ్స్ని మనము ఒక సైంటిఫిక్ వేలో అర్థం చేసుకొని అది ఎగ్జామ్ అనేది మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ఇన్ ఇట్స్ రైట్ సెన్స్ సార్. ఓకే. సివిల్ సాధించాలంటే కేవలం బుక్స్ చదవడమే కాదు, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ముఖ్యంగా ఓర్పు అనేది ఎక్కువ కావాలంటున్నారు నాగభరత్. అతను దాదాపు 7 సార్లు రాసినా ఎక్కడ కూడా కుంగిపోకుండా సాధించాలనే పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఈరోజు 580 ర్యాంక్ సాధించారు. మీరు కూడా సాధించాలంటే కేవలం మీలో బుక్స్ ఒకటే కాదు, మీ అనుభవం తీసుకోండి, మీకు ఎవరో ఒక మెంటర్ పెట్టుకోండి, ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు కూడా సివిల్ సాధిస్తారు. నాగభరత్ లాగా మంచి ర్యాంక్ సాధిస్తారని ఆశిద్దాం. నాగభరత్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతరం నమస్తే. థ్యాంక్ యూ నాగభరత్. ఇదే గోల్తో ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ సార్. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగా పనిచేస్తారని పేరు కూడా రావాలి. డెఫినెట్లీ సార్. ఐ డ్రీమ్స్కి నన్ను పిలిచినందుకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.